తెలుగు కిడ్స్ స్టోరీ. హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఏనుగు కథ ఒకటి చెప్పుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి పిల్లలు. మీకు ఒక మంచి ఏనుగుని పరిచయం చేస్తా. కథకి ఒక మంచి పేరు కూడా చెప్పుకుందాం. ఓకే. ఒక పెద్ద అడవిలో గజపతి అనే బొద్దు ఏనుగు ఉండేది. గజపతి చాలా మంచివాడు, కానీ చాలా ఆలస్యంగా పనిచేసే అలవాటు. అడవిలో ఎవరికైనా సహాయం కావాలంటే గజపతి నిదానంగా అప్పుడేనా, కాసేపు ఆగి వస్తాను అని బద్ధకంగా అనేవాడట. అందుకే అందరూ అలసిన గజపతి అని పిలిచేవారు. అలా ఒకరోజు అడవిలో రాకాసి కోతులు వచ్చాయి. అవి చెట్లను కూలుస్తూ పండ్లు తింటూ అందరినీ బెదిరిస్తూ ఉండేవి. అప్పుడు సింహరాజు వాటిని గమనించి, ఇదేమిటి, మా అడవిని నాశనం చేస్తున్నారు అని గర్జించాడు. అప్పుడు కోతుల నాయకుడు చెప్పాడు, సింహరాజా, మేము ఈ అడవిని వదిలి వెళ్ళిపోతాం, కానీ ఒకే ఒక్క పరీక్ష. ఈ అడవిలోని ఎవరికైనా మాపై గెలిచే శక్తి ఉంటే మేము వెళ్ళిపోతాము అని అంటాడు. అప్పుడు సింహం, చిరుత, మొసలి అందరూ ప్రయత్నిస్తారు, కానీ కోతులు చాలా చురుకైనవి, ఎవ్వరూ వాటిని పట్టుకోలేకపోతారు. అప్పుడు చింతు అనే కోతి, గజపతి నువ్వే రావాలి అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు గజపతి బద్ధకంగా తన చేతిని తడుముకుంటూ నిద్రమత్తులో అన్నాడు, అబ్బా ఇంకా కాసేపు ఆగండి, నేను అలసిపోయాను అంటాడు గజపతి. అప్పుడు అందరూ, ఏం ఇప్పుడు కూడా ఆలస్యం చేస్తావా అని అంటారు. కానీ అప్పుడు గజపతికి ఒక మంచి ఐడియా వస్తుంది. తన బద్ధకాన్ని బలంగానే ఉపయోగించాలని నిర్ణయించుకుంటాడు. గజపతి తన పొట్టను ఊపుతూ కోతుల వైపు వెళ్ళి ఓరగా అలసిపోయాను, ఇప్పుడే పడుకోవాలి అని చెప్పి అక్కడే బద్ధకంగా పడిపోతాడు. కోతులు ఆశ్చర్యపోయాయి. ఏం, ఇంత పెద్ద ఏనుగు బద్ధకంగా పడుకున్నాడు, ఇది ఏమైనా అనుకోకుండా మాపై పడితే మా కథ అయిపోతుంది అని భయపడ్డారు. ఒకటి తర్వాత ఒకటి అందరూ భయపడుతూ పారిపోతారు. అప్పుడు సింహరాజు అంటాడు, గజపతిని బాగా పొగుడుతాడు. సింహంతో సహా అందరూ, నువ్వు చాలా మంచివాడివి అని చెప్పి శభాష్ ఏనుగన్నా అని పొగుడుతారు. గజపతి, అమ్మయ్యా నేను మళ్ళీ నిద్రపోతా అని చెప్పి నిద్రపోతాడు. ఈ కథలో మనం ఏం తెలుసుకున్నాం పిల్లలు, అది కూడా చెప్పుకుందామా? ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన బలం ఉంటుంది. మనం మన లక్షణాలని తెలివిగా ఉపయోగించుకుంటే విజయం తప్పనిసరిగా వస్తుంది కదా. ఓకేనా? ఇప్పుడు కథకి ఒక మంచి పేరు పెట్టుకుందామా? బద్ధకంగా అలసిపోయిన బొజ్జ గణపతికి కథ పేరు అలసిన ఏనుగు. ఓకే పిల్లలు, ఇలాంటి కొత్త స్టోరీస్ నెక్స్ట్ వీడియోలో ఇంకోటి చెప్పుకుందాం. ఓకే బాయ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.